హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను వచ్చేసి చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూపించానండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎప్పుడు మనం గ్రేవీ కర్రీస్ లాగా బిర్యానీలా కాకుండా వన్స్ ఈ విధంగా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఈజీగా చేసి పెట్టవచ్చు అనమాట. అందరికీ బాగా నచ్చుతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ లేకుండా నార్మల్ ఇంగ్రీడియంట్స్తో అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. బాగా సాల్ట్ పసుపు వేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా వాష్ చేసి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇందులోకి మనం ఫ్రెష్గా నూరు పెట్టుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. దానివల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది. అప్పటికప్పుడు నూరు వేసుకోవాలన్నమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడరు, ఒక చిన్న కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు వచ్చేసి ఫ్రెష్గా ఉండాలి, పుల్లడిది అస్సలు యాడ్ చేయొద్దు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలా అంటే కారం పొడి, ఉప్పు అవన్నీ బాగా చికెన్కి పట్టించి మనం కొద్దిసేపు అలాగే వదిలేస్తే చికెన్కి ఆ స్పైసెస్ అన్నీ పట్టుకొని టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ అలాగే వదిలేయాలండి. మీకు టైం ఉంటే 1 అవర్ పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బెటరు, లేదంటే 1/2 అవర్ ఉంచుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా, అది మొత్తం వేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ వచ్చేసి ఫ్లేమ్ వచ్చేసి మీడియంలోనే ఉంచాలండి. సిమ్ టు మీడియం మధ్యలో ఉంచుకోవాలి, హైలో అస్సలు పెట్టొద్దు. ఈ విధంగా బాగా కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 70% చికెన్ వచ్చేసి ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడే ఉడకాలండి. చికెన్ వచ్చేసి ఆయిల్లోనే బాగా ఫ్రై కావాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మనం నార్మల్గా ఇంట్లో గ్రేవీ కర్రీస్ టమాటో వేసి మసాలాలు వేసి గ్రేవీ కర్రీస్ చేసుకుంటాం కదా, వన్స్ ఈ విధంగా కూడా ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు. ఒక 5 to 7 minutes ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటికి రావాలన్నమాట, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటికి వచ్చి ఆయిల్ పైకి వస్తున్నంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో మనం వచ్చేసి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి బట్టి కర్రీ సూపర్గా ఉంటుందన్నమాట. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ తగ్గిపోయింది, వాటర్ అంతా బయటికి వచ్చేసి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ చికెన్ని అప్ టు 70% ఇది ఉడికిపోయిందండి చికెన్. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కింద ఆయిల్ని అలాగే వదిలేసి పైన చికెన్ పీసెస్ని మాత్రం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం చికెన్ పీసెస్లన్నీ తీసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ మిగిలి ఉంటుంది కదండి, అదే ఆయిల్తో అయినా కర్రీ చేసుకోవచ్చు. మీకు కొద్దిగా యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను అదే ఆయిల్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఏమి యాడ్ చేయట్లేదండి, ఆల్రెడీ మనం ఫస్ట్ యాడ్ చేసాం కదా. ఈ ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇందులోకి ఒక గ్రీన్ చిల్లీస్ 2 కట్ చేసుకొని వేసుకున్నాను. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి.
ఇందులోకి జీలకర్ర పొడి యాడ్ చేశానండి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా యాడ్ చేశాను. నేను ఆల్రెడీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు కలుపుకున్నాం కదా చికెన్లో, అందుకనే మీ స్పైసీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత, స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంటుంది కదా, అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసి లో టు మీడియం పెట్టుకొని మొత్తం మసాలాలన్నీ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. చికెన్ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఈ చికెన్ ముక్కలు వచ్చేసి ఎక్కువ కూడా ఫ్రై చేయొద్దండి, గట్టిగా అయిపోతాయి పీసెస్ వచ్చేసి. చూడండి, ఈ విధంగా మెల్లగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కింద మనం అడుగు అంటుతుంది కదా, ఈ స్టేజ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చికెన్ పీసెస్ కూడా చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉడికాయి అన్నమాట. చూడండి ఎంత బాగా ఉడికిందో చికెన్ వచ్చేసి. మనం ప్యాన్ నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి కింద కొద్దిగా అడుగంటుతున్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఫ్రై వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.